సూర్య, ఏంటి అలా కూర్చున్నావు? ఇంకా నిద్రపోలేదా? నిద్ర రావడం లేదా? ఏ? మీకెందుకు? నాకెందుకు అంటావేంటి? తెల్లవారుజామున 1:30 అవుతున్నా నిద్రపోలేదంటే కారణం ఏంటో తెలియాలి కదా. ఇంట్లో అందరూ అన్ని విషయాలు నాకు చెప్పే చేస్తున్నారా? నాకున్న కారణాలు మీకు చెప్పడానికి. ఏమైంది నీకు? తెలియట్లేదండి. ఇంట్లో మీ అందరికీ ఏమైందో నాకు తెలియట్లేదు. ఏదైనా అడగాలనుకుంటే స్ట్రైట్ గా అడుగు. ఓహో, ఏదైనా అడిగితే గాని చెప్పరన్నమాట. సరే, స్ట్రైట్ గానే అడుగుతున్నా. ఇంట్లో అందరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు. ఏం దాస్తున్నావు? అది మీరే చెప్పాలి. అలాంటిది ఏం లేదు, నువ్వు వచ్చి పడుకో. లేదు, నాకు తెలుస్తోంది. ఏంటి తెలిసేది? ఏం లేదని చెప్తున్నాను కదా. ఆ మాట నా కళ్ళలోకి చూసి చెప్పండి. నీ దగ్గర ఏ విషయం దాచట్లేదు. చాలా అదే మాట నా మీద బొట్టేసి చెప్పండి. సూర్య, ఏంటిది? మీరు చెప్తుంది నిజమో కాదో అదే మాట బొట్టేసి చెప్పమంటున్నా. నేను ఇలాంటివి అస్సలు నమ్మను. కానీ నేను నమ్ముతాను. నా మీద బొట్టేసి అబద్ధం చెప్పరు అని నేను నమ్ముతాను. కన్స్ట్రక్షన్ దగ్గర మీరు పులి ఏదో హడావిడి పడుతూ ఉండడం నేను చూశాను. ఎప్పుడు చీకటి పడే వరకు కన్స్ట్రక్షన్ దగ్గరే ఉండే వదనలు టైం కంటే ముందే వెళ్లిపోయారు. ఇంటికొస్తే మావయ్య కళ్లల్లో ఏదో తెలియని ఆందోళన కనిపించింది. పులి కూడా నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. ఏమైంది? ఆ ప్రవళికి ఏమైనా వార్నింగ్ ఇచ్చిందా? బెదిరించిందా? ఎవరైనా కిడ్నాప్ చేస్తారని భయపెట్టిందా? ఇంట్లో అందరూ సైలెంట్ గా ఉంటూ అందరూ ఏదో ఆందోళనలో పడినట్టుంటే నాకేమీ అర్థం కావడం లేదు. అందుకే నిద్ర పట్టడం లేదు. చెప్పండి, మీరైనా నిజం చెప్పండి, నేను చూసుకుంటాను. ఏంటి నువ్వు చూసుకునేది? ఏం లేదని చెప్తుంటే ఓ అని ఆరాలు తీస్తున్నావు. అంటే ఈ ఇంట్లో ఎవరికి కష్టం వచ్చినా చూసుకోవడానికి సూర్య తప్ప ఇంకెవరూ లేరు అనుకుంటున్నావా? మా నాన్న నాకు ఒక బాధ్యత అప్పగించాడు. అది నేను నెరవేర్చి తీరుతాను. ధనంజయరావు గారికి కొండంత అండల కోడలు సూర్యకాంతమే కాదు, తన వారసుడు చైతూబాబు కూడా ఉన్నాడని రేపటిలోగా అందరికీ తెలిసేలా చేస్తాను. మీరు మాట్లాడుతుంది చూస్తుంటే ఈ ఇంటికేదో కష్టం వచ్చిందనేగా. అంటే నా దగ్గర ఏదో విషయం దాస్తున్నారు అనేది నిజమేగా? చూడు, నాకు తెలిసింది నేను చెప్పాను. ఇంతకంటే వివరంగా నేను చెప్పలేను. నేను చెప్తున్నాను కదా, వదిలేసి నేను చూసుకుంటా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, పడుకో. నాకు నిద్ర రాదు. అయితే బయటికి పో, నేను లైట్ ఆఫ్ చేసి పడుకుంటాను. ఈ బిల్డింగ్ నే టచ్ చేశా. జరగాల్సిన ప్రోగ్రామ్ ఆల్రెడీ ఫిక్స్. 2 రోజులు ఆలస్యం అయితే కొంపలు మునిగిపోతాయా? నెలల తరబడి అందరూ కష్టపడుతూనే ఉన్నాం కదా. అందరూ ఇంట్లోనే ఉండి ఓ 2 రోజులు రెస్ట్ తీసుకోండి. 2 రోజులు వర్క్ ఆపేస్తున్నాం. ఎవరు అక్కడికి వెళ్ళడం లేదు. అర్థమైందా? అందరిలో తడబాటు కనిపిస్తోంది. నా అనుమానం నిజమనిపిస్తోంది. ఏదో జరుగుతోంది. ఏమై ఉంటుంది?
బాబారు 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 ఏంట్రా పులి ఏమైంది? నిన్నేరా, ఎందుకంత ఆయాసపడుతున్నావు? ఏం జరిగింది? కన్స్ట్రక్షన్ దగ్గర వర్క్ జరుగుతుందండి. వర్క్ జరుగుతుందా? ఈ 2 రోజులు వర్క్ ఆపమని చెప్పాను కదా, ఎవరు స్టార్ట్ చేసినట్టు? ఆ ఇంజనీర్లే చేయిస్తున్నారండి. ఈ రోజు వచ్చే వాళ్ళకంటే ఎక్స్ట్రా మ్యాన్ పవర్ కూడా పిలిపించారు. ఇంజనీర్లా? ఓనర్ నేను వద్దని చెప్పాక వర్క్ స్టార్ట్ చేయించడానికి వాళ్ళెవర్రా? ఫోన్ చేయ వాళ్ళకి. హలో, ఏమయ్యా మూర్తి, నేను ధనుంజయరావుని. గుడ్ మార్నింగ్ సార్. మీ గుడ్ మార్నింగ్ తర్వాత వర్క్ ఎందుకు స్టార్ట్ చేశారు? 2 రోజులు వర్క్ ఆపని చెప్పాను కదా, మెసేజ్ రాలేదా? వచ్చింది సార్. మరి వర్క్ ఎందుకు స్టార్ట్ చేశారు? అంటే నా మాట అంటే లెక్కలేదా మీకు? అది కాదు సార్, మీరు చెప్పినట్టు వర్క్ ఆపాలనుకున్నాం సార్. కానీ మీ కోడలు సూర్య గారే వర్క్ ఆపడానికి వీల్లేదు, మా మావయ్య గారితో నేను మాట్లాడతానన్నారు సార్. సరే, వర్క్ ఆపేయండి. వర్కర్స్ ని లేబర్స్ ని ఉన్న పళ్ళంగా బిల్డింగ్ దగ్గర నుంచి దూరంగా పంపించండి. మీరు కూడా లాక్ చేసి వెళ్ళిపోండి త్వరగా, క్విక్. సారీ సార్, అది జరగని పని. ఏం మాట్లాడుతున్నావు మూర్తి? ఎవరితో మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? మీరేమో వర్క్ ఆపమంటారు, మీ కోడలి గారేమో వర్క్ ఆపడానికి వీల్లేదు చేయమంటారు. ఏం చేయమంటారు? ఎవరు ఆర్డర్స్ ఫాలో చేయమంటారు సార్? చైర్మన్ నేనయ్యా. అప్పుడు మాతో కాదు సార్, మీ కోడలి గారితో చెప్పండి. హలో హలో హలో, ఏమైంది బాబు గారు? ఏం చేస్తుందిరా సూర్య? రాత్రి వర్క్ ఆపాల్సిందే అని అంత గట్టిగా చెప్పాను, నా మాట కూడా లెక్క చేయకుండా వర్క్ స్టార్ట్ చేయమని చెప్పిందంట. అసలు ఏమనుకుంటుంది? బాబు గారు, రాత్రే మీరు సూర్య మేడం గారితో చాలా హార్ష్ గా మాట్లాడారు. పాపం ఆవిడ ఫీల్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఆవిడ మీద సీరియస్ అయితే అవ్వకపోతే వర్క్ ఇమీడియట్ గా ఆపించి అక్కడి నుంచి అందరినీ ఖాళీ చేయించకపోతే ప్రాణాలే పోతాయిరా. నేనన్న మాటలకి సూర్య బాధపడినా పర్వాలేదు, కానీ ఎవ్వరికి ఏం కాకూడదు. బాబు గారు, కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్న ప్రమాదం ఏంటో మేడంకి తెలియకే వర్క్ స్టార్ట్ చేయించుంటారు, కానీ మీ మాట కాదనాలని కాదు. ఆ విషయం నాకు తెలుసురా. మరి పరిస్థితి ఇది అని సూర్య మేడం గారితో ఒక మాట చెప్తే ఆవిడ వర్క్ ఆపించి అందరినీ పంపించేస్తారు కదండి. చెప్పకుండా ఎందుకు దాస్తున్నట్టు? ఒరేయ్, నిజం చెప్తే అందరినీ పంపించడం కాదురా, ఆ ప్రమాదం ఎక్కడుందోనని ముందు సూర్య వెళ్లి అక్కడ నిలబడుతుందిరా. ఆ ప్రాజెక్ట్ మీద, ఆ కన్స్ట్రక్షన్ మీద నాకంటే ఎక్కువ ఆశలు పెంచుకుందిరా సూర్య. ఆ కన్స్ట్రక్షన్ కి ప్రవల్లిక ప్రమాదం తలపెడుతుందని తెలిస్తే ఊరుకుంటుందా? ఈసారి ప్రవల్లికి వార్నింగ్లు ఉండవరా. నా కళ్ళ జోలికి వచ్చిందన్న కోపంతో చంపినా చంపేస్తుంది. అప్పుడు నష్టపోయేది ఎవరు? నేను. అందుకే నిజం సూర్యకి తెలియకూడదు, అక్కడ ఎవరికి ఏ హాని జరగకూడదు. అంటే వర్క్ ఆగాలి. సూర్య ఎక్కడ? ఏంటక్క, రాత్రి నాన్న తిట్టిన దానికి ఏదో ఒక మూల కూర్చుని ఏడుస్తుందనుకుంటే కూల్ గా పూజ చేస్తోంది. కన్స్ట్రక్షన్ దగ్గరకు వెళ్లేటప్పుడు రోజు ఉదయాన్నే పూజ చేసి బయలుదేరడం దానికి అలవాటే కదా. రోజు సంగతి వేరే, కానీ నాన్న 2 రోజుల పాటు వర్క్ ఆపమని రాత్రి చెప్పారు కదా. అయినా ఇది రోజులాగే పూజ స్టార్ట్ చేసింది అంటే నాన్న మాట కాదని వర్క్ జరిపిస్తుందా ఏంటి? రాత్రి వర్క్ ఎందుకు ఆపాలి అని అడిగినందుకే నాన్న సీరియస్ అయ్యారు. అలాంటిది ఆయన వద్దన్నా ఆయన మాట కాదని వర్క్ స్టార్ట్ చేస్తే ఊరుకుంటారా? మన మాట అంటే లెక్క చేయకపోవచ్చు, కానీ నాన్న మాట కాదంటుందా? సూర్య, మా సూర్య, సూర్య. ఏంటి, సూర్యుని నాన్న ఎప్పుడు ప్రేమగా పిలిచేవాడు, ఇప్పుడు కోపంగా పిలుస్తున్నాడు? అంటే మనం అనుమానించిందే జరిగిందా ఏంటి? అదే నిజమైతే మనకిదే కరెక్ట్ టైమే. నాన్న కోపాన్ని ఇంకా ఎక్కువ చెయ్యాలి. పదండి. సూర్య, సూర్య. ఏంటి నాన్న, ఏమైంది? సూర్య ఎక్కడమ్మా? అదిగో
గంట శబ్దం. నీ కోడలు పూజలో ఉంది. నేను పిలుస్తున్నానని రమ్మని చెప్పండమ్మా. ఒకరు వెళ్లి చెప్పడం ఎందుకు నాన్న? నువ్వు పిలుస్తుంది ఆవిడికి వినపడదా ఏంటి? ఏమైంది నాన్న అంత కోపంగా ఉన్నావు? మళ్ళీ ఏం చేసింది అది? కన్స్ట్రక్షన్ వర్క్ 2 రోజులు ఆపమని చెప్పాను కదరా. అవును, ఆ విషయం రాత్రి అందరికి ఇన్ఫార్మ్ చేసి చెప్పమని చెప్పాను కదా. కానీ అక్కడ వర్క్ జరుగుతుంది. అదేంటి నాన్న, నువ్వు ఆపమని చెప్పిన తర్వాత ఎందుకు వర్క్ చేస్తారు? సూర్య మేడం వర్క్ ఆపొద్దని ఇంజనీర్కి ఫోన్ చేసి చెప్పారంట మేడం. నువ్వు వద్దని చెప్పిన తర్వాత అదెవరు స్టార్ట్ చేయమని చెప్పడానికి ఇప్పుడే కాల్ చేస్తాను. బాబు, ఆల్రెడీ బాబు గారు ఇంజనీర్కి ఫోన్ చేశారండి. మీ కోడలు గారు చెప్పారు, ఏమైనా ఉంటే మీరు ఆవిడతో మాట్లాడుకోండి అని వాళ్ళు ఫోన్ పెట్టేశారండి. మా కింద పనిచేసే వాళ్ళకి అంత పొగరేంటి? ఇంట్లో వాళ్లే ఆయన మాటకు విలువ ఇవ్వడం లేదు, ఇంకా బయట వాళ్ళు ఏమిస్తారు? అయినా తప్పంతా నీదేలే నాన్న. నీకిలా జరగాల్సిందే. అక్క, అవునరా, ప్రతిదానికి నా కోడలు అని నెత్తికెక్కించుకున్నాడు. తను తప్పు చేస్తున్నా కామ్గా ఊరుకున్నాడు. ఇప్పుడు అది ఆయన నెత్తినెక్కి డాన్స్ చేయటం మొదలు పెట్టింది. ఏయ్ సూర్య, రావేలా. ఏయ్ సూర్య, నిన్నేనే పిలుస్తుంటే వినపడడం లేదా? నువ్వు వస్తావా నేను రానా? ఏయ్, హారతి తీసుకోండి మావయ్య. హారతి తర్వాతమ్మా. ఏంటి నువ్వు చేసిన పని? ముందు హారతి తీసుకోండి మావయ్య. మా నాన్న వర్క్ ఆపమని చెప్పినా ఆయన మాట కాదని వర్క్ చేయిస్తున్నావంటే ఏంటే? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటే? మీరైనా హారతి తీసుకోండి. ఏం తిక్క తిక్కగా ఉందా? వాళ్ళేం అడుగుతున్నారు, నువ్వేం చేస్తున్నావు? ముందు హారతి తీసుకోండి. ఏంటి హారతి?
ఏంటండి మీరు? దేవుడి హారతి అలా నేలకేసి కొడితే పాపమండి. ఇప్పుడు వర్క్ జరిగితే అంతకన్నా పెద్ద పాపాన్ని మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఆ విషయం తెలుసా నీకు? అయినా మా నాన్న వద్దని చెప్పిన తర్వాత కూడా వర్క్ స్టార్ట్ చేయించడానికి నీకేం రైట్ ఉందే? మొత్తం రైట్స్ అన్ని దాని చేతుల్లోనే ఉన్నాయి కదక్కా. అందుకే కదా సైట్ లో కష్టపడుతున్నది మనమైనా పెత్తనం అది చేస్తుంది. అక్కడ ఇంజనీర్స్ నుంచి వర్కర్స్ వరకు అందరినీ తన గ్రిప్ లో పెట్టుకుంది. ఇక దీని మాట తప్ప మీ మాట ఎందుకు వింటారు? ఎక్కడో రోడ్డు పక్కన గుడిసెల్లో బతకాల్సిన దాన్ని తీసుకొచ్చి ఇంటి కోడల్ని చేసి మన నెత్తి మీద పెట్టారు. అదేదో 1-2 పనులు చేసేసరికి దేవత అని చెప్పేసి ఆయన నెత్తి మీద పెట్టుకున్నారు. తన దాకా వస్తేనే కాని నొప్పి తెలీదని నాన్నకి ఇప్పటికైనా అర్థమైతే అదే చాలు. అర్థమైందమ్మా. ఇప్పుడు అర్థమైంది. బాబు గారు, ఏంటి దానికి సపోర్టా నువ్వు? మా నాన్నకంటే పెద్ద సపోర్టా నువ్వు? చూడమ్మా, నా కన్న బిడ్డలను కూడా కాదని నీకు నీ మాటకి చాలా విలువిచ్చాను. ఆ విషయం నీకు కూడా తెలుసు. కానీ నా మాట విలువైన పరిస్థితికి నువ్వు వస్తావని నేను అనుకోలేదమ్మా. నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు. అంటే మావయ్య, నా కారణాలొద్దు. ముందు ఆ ఇంజనీర్లకు ఫోన్ చేసి వర్క్ ఆపమని చెప్పు. నీకే చెప్పేది. ఫోన్ చేసి పని ఆపమని చెప్పు. చేస్తానండి. ఇప్పుడే ఫోన్ చేస్తాను. అందర్నీ బయటికి పంపించేయమని చెప్తాను. వర్క్ ఆపమంటాను. గేట్లు క్లోజ్ చేయమని చెప్తాను. ఎవ్వర్ని ఆ బిల్డింగ్ దరిదాపులకి రానివ్వద్దని చెప్తాను. అయితే ఎందుకు వర్క్ ఆపమంటున్నారో నాకు తెలియాలి. ఏంటో తెలిసేది? లెక్కలు చూడాలని రాత్రి నాన్న చెప్పారు కదా. అది కారణం కాదు. అమ్మా, వినాలి అంటే
మీరు కారణం చెప్పాల్సిందే.